చూస్తున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైరల్ ఫీవర్ బారిన పడి ఇటు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. జ్వరం బారిన పడితే ఇంటర్నెట్ ఉపయోగించి అందులో వచ్చే మందులను వాడడం ద్వారా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు వైద్యులు. పరిమితమైన ఆహారం, పరిశుభ్రమైన మంచినీరు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అంటున్న డాక్టర్ మాధురితో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నారు. ఎక్కువగా చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వైరల్ ఫీవర్ల బారిన పడి ఇటు ప్రభుత్వ ఆసుపత్రులు కానీ అటు ప్రైవేట్ ఆసుపత్రులు కానీ పూర్తి స్థాయిలో రోగులతో నిండిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి డాక్టర్ మాధురి ఉన్నారు. మేడం, ఏంటి అసలు ఈ వైరల్ ఫీవర్లు ఎందుకు వస్తాయి? అంటే సీజన్ చేంజా లేకపోతే వేరే ఏదైనా కారణాలు అంటారా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యాక్చువల్లీ వైరల్ ఫీవర్ అనేది చాలా బ్రాడ్ టాపిక్. సో ఇప్పుడు ఏంటంటే క్లైమేట్ చేంజెస్ వల్ల రావటం వల్ల ఎలా అయితే పేషెంట్స్కి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, ఎస్పెషల్లీ ముసలి వాళ్ళకి కానీ, వయసు పెద్ద ఉన్న వాళ్ళకి, అలాగే చిన్నపిల్లలకి, వాళ్ళకి న్యాచురల్గానే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట వైరస్. ఎలా అయితే మనందరం వీ హ్యావ్ గాన్ త్రూ ద కోవిడ్ పాండమిక్. సో అప్పుడు ఏం చూసాము, ఎక్కువ ముసలి వాళ్ళు, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, వాళ్ళల్లో బేసికల్లీ బాడీలోనే న్యాచురల్గానే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో దే ఆర్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్, అంటే వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఈ వైరస్లు ఏంటంటే మనకు తెలిసినవే కొన్ని రకాలు, మనకు తెలియని చాలా రకాలు ఉంటాయి అన్నమాట. థౌజండ్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి. సో ఈ వైరసెస్లో టైప్స్ ఉంటాయి. ఏదైనా ఆర్గాన్కి ఎఫెక్ట్ చేసే టైప్స్ ఉంటాయి అన్నమాట. టైప్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి పొట్టలో ఎఫెక్ట్ అయితే కనుక టైఫాయిడ్ అని అంటారు. అప్పుడు పేషెంట్స్కి పొట్ట నొప్పి, వాంతులు, విరోచనాలు, అలా వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అదొక డిసీజ్. అది కాకుండా మన ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేసిన, మన నోస్ని ఎఫెక్ట్ చేసిన, గొంతుని ఎఫెక్ట్ చేసిన, ఇది రెస్పిరేటరీ వైరసెస్ అన్నమాట. రెస్పిరేటరీ వైరసెస్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. సో ఇవి కామన్గా మనకి ఎప్పుడైతే క్లైమేట్ చేంజ్, సీజన్ చేంజ్ వస్తుందో అప్పుడు ఇవి మన బాడీలో యాంటీబాడీస్ మారుతూ ఉంటాయి. అది మన క్లైమేట్లో ఉన్న వైరస్ మార్పుల వల్ల, ఆ చేంజెస్ వల్ల త్వరగా వస్తాయి అన్నమాట పేషెంట్స్కి. మేడం, ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత కొత్తగా మనం ఈ ఏడాది చూసుకుంటే ఎక్కువ మంది జ్వరం తగ్గిపోయినా కూడా కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు అంటున్నారు, కీళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి అంటున్నారు. ఎందుకని? ఈ కారణాలు ఏంటి? గతంలో ఎప్పుడూ లేదు, ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు, ఎందుకని? ఎందుకంటే ఇది సివియర్ వీక్నెస్ అనమాట. ఇప్పుడు వైరసెస్, ఇప్పుడు ఎలా అయితే ఒక ఆర్గానిజం, ఇప్పుడు మనకి ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనకి ఒకసారి చికెన్ పాక్స్ వస్తే మళ్ళీ మనకి రాదు అని అంటారు. మీరు కూడా వినే ఉంటారు కదా. అంటే దానికి అగెన్స్ట్గా మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోతే సో మళ్ళీ వచ్చినా మనకు అంత ఎఫెక్ట్ అవ్వదు అని ఉంటుంది. కానీ ఈ కండిషన్ ఏంటంటే ఈ వైరస్ చేంజెస్ అయిపోతున్నాయి, చాలా రకాలు మారిపోతున్నాయి అన్నమాట. వైరస్ మనిషి కన్నా తెలివిగా దాని ఇన్ఫెక్టివ్ నేచర్ని మార్చుకుంటున్నప్పుడు ఏంటంటే మన బాడీ అంత ఫాస్ట్గా దానికి అడాప్ట్ అవ్వలేకపోతున్నప్పుడు మనిషి ఎక్కువ వీక్ అవుతున్నాడు. సో దానికి అగెయిన్స్ట్గా రోగనిరోధక శక్తి అంత స్ట్రాంగ్గా లేనప్పుడు ఈ వైరస్ మనకన్నా స్ట్రాంగ్గా ఉండడం వలన పేషెంట్స్కి వీక్నెస్ ఎక్కువ వస్తుంది. సివియర్ వీక్నెస్, ఎగ్జాషన్, ఫెటీగ్ అని అంటారు. అంటే నడుస్తున్నా కూడా జాయింట్ పెయిన్స్, జాయింట్ స్వెల్లింగ్స్తో, చాలా ఒళ్ళు నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు. దిట్స్ ఆల్సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వైరల్ ఫీవర్ అని అంటారు అనమాట. పోస్ట్ వైరల్ కాన్సిక్వెన్సెస్ ఇవి అట్లీస్ట్ ఒక 15 days to 1 month చూస్తున్నాము. సో ఈ టైంలో మనం పేషెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోండి, మల్టీ విటమిన్స్ సప్లిమెంట్స్ తీసుకోండి, అది కాకుండా వాటర్, కోకోనట్ వాటర్, ఓఆర్ఎస్ ఇవి ఎక్కువ తీసుకోండి, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోండి. దిస్ ఈస్ ద సజెషన్స్ వి గివ్ టు పేషెంట్స్. ఇంకోటి కొత్తగా మా అబ్జర్వేషన్లో మేము మాట్లాడినప్పుడు కానీ ఎక్కువ మంది వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత ఈ చేతులు, కీళ్ళ నొప్పులు చెప్పారు. తర్వాత మొహం మీద, ఈ ముక్కు మీద అక్కడ బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయి, నల్ల మచ్చలు ఇవన్నీ వచ్చి చాలా కంగారు పడిపోయే పరిస్థితులు ఉన్నాయి పేషెంట్లు. ఇది ఎందుకు జరుగుతుందంటారు? ఏమన్నా అంటే ప్రమాదకరమైన పరిస్థితి అంటారా, లేకపోతే ఏంటి అసలు ఇది జనరల్గా? అంటే యాక్చువల్లీ ఈచ్ పేషెంట్ ఈస్ డిఫరెంట్. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఒకేలాగా రియాక్ట్ అవ్వరు. ఇప్పుడు ఒక టాబ్లెట్ మీ మీద ఒకలా పనిచేస్తుంది, నా మీద ఒకలా పనిచేస్తుంది. కామన్గా పనిచేసే టాబ్లెట్స్ మనం కామన్గా వాడతాం.
సో ఇప్పుడు ఏంటంటే చాలామంది నెట్లో సెర్చ్ చేస్తూ గూగుల్లో సెర్చ్ చేస్తూ వాళ్ళకి నచ్చిన ట్రీట్మెంట్ వాడుతున్నారు. సో మనకి తెలియకుండా మన దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళు వాడుతున్నాయి కూడా చాలామంది చెప్పట్లేదు అనమాట. వాళ్ళు ఇవి వాడుతున్నారు, ఇవి తీసుకున్నారని. సో వాళ్ళు ఏం వాడట్లేదు అన్నట్టు డాక్టర్ కానీ ఎవర్ దే గో వాళ్ళ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. సో అవి రియాక్ట్ అయ్యి క్లాష్ అయ్యి కూడా కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కొంతమందికి ఈ వైరల్ ఫీవర్లో ఎస్పెషల్లీ ఆ టైంలో వాళ్ళు వీక్గా ఉంటారు కాబట్టి ఏదైనా వాళ్ళకి పడని మెడిసిన్ ఉన్నప్పుడు అలా ర్యాష్లా కానీ సైడ్ ఎఫెక్ట్లా కానీ చాలామందిలో కనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ డేంజరస్ అని చెప్పలేం, బట్ అగైన్ ఈచ్ పేషెంట్ ఈస్ డిఫరెంట్. పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. అంటే ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్లకు సంబంధించి మనం ఎటువంటి ఆహార జాగ్రత్తలు పాటించాలి? అంటే మాంసాహారం ఎక్కువ తీసుకోవాలా, తక్కువ తీసుకోవాలా, లేకపోతే ఈ విటమిన్ సప్లిమెంట్స్ కానీ ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏదైనా ఒక లిమిట్లో మంచిది, వెదర్ ఇట్ ఈస్ ఫుడ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ మెడిసిన్ ఆల్సో. ఇప్పుడు మల్టీవిటమిన్స్ అయినా మనం రోజుకి 10 వేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటామంటే అలా కాదు. విటమిన్స్ కూడా డైలీ రిక్వైర్మెంట్ ఉంటుంది. డైలీకి ఇంతే పడాలి, మన బాడీకి ఇంతే అవసరం అని ఒక రికమెండేషన్స్ ఉంటాయి, మనందరికీ ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. సో అంతకు మించి తీసుకున్న ఏదైనా పాయిజన్ లానే అవుతుంది. సో ఏదైనా విటమిన్ వన్స్ ఆర్ అది కూడా అవసరమైన వాళ్ళకే. యంగ్ పేషెంట్స్ మంచిగా ఉంది వాళ్ళ హెల్త్, వాళ్ళకి ఏం ఇష్యూస్ లేవు, మంచి ఫుడ్ తీసుకుంటారు, ఓకే వాళ్ళు మంచి ఫుడ్ తీసుకుంటారు, యాక్టివ్గా ఉంటారు, నో ఇష్యూస్, దే డోంట్ నీడ్ ఎ మల్టీవిటమిన్ సప్లిమెంట్. ఓన్లీ ఎల్డర్లీ పీపుల్ అంటే 60 years ఆర్ 50 years అబవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి యూజువలీ షుగర్, బీపీ, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్, అలా థైరాయిడ్ ఇష్యూస్ అలా చాలామందికి ఉంటాయి. సో వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఇమ్యూనిటీ సరిపోదు కాబట్టి వాళ్ళకి మల్టీవిటమిన్ యూజ్ అవుతుంది హెల్దీ పీపుల్ కన్నా. అది కాకుండా ఇంకా హెల్త్కి సంబంధించి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే నాన్ వెజ్ అయినా ఏదైనా లిమిట్లో, ఏదైనా ఇప్పుడు చికెన్లో అయితే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, మటన్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా ఎక్కువైతే ప్రమాదమే, ఏదైనా లిమిట్లో తీసుకుంటే మనకు హామ్ చేయదు. సో వీ రికమెండ్ ఎనీథింగ్ ఇన్ లిమిట్. మేడం, మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, అంటే ఇది ఎక్కువగా కోవిడ్లో ఈ రోగులు ఎక్కువగా సెట్ చేశారు అనుకోవచ్చు. అంటే ఏదన్నా నాకు తలనొప్పి వచ్చింది, వెంటనే ఫోన్ తీసుకుని గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి హెడ్ ఏక్ అనో లేకపోతే టెంపరేచర్ 102 ఏం చేయాలి ఇప్పుడు, లేకపోతే నాకు దగ్గు జలుబు వచ్చినాయి, ఇది ఏమైనా ప్రమాదకరమైన సెట్ చేసి అందులో ఉన్న మెడిసిన్ కూడా అప్పట్లో వాడేశారు. సో ఏంటి ఇటీవల దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. ఇంట్లో ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే గూగుల్ క్రోమ్ని ఆశ్రయించి అందులో ఉన్న వాడేస్తారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు పర్టికులర్గా? ఇప్పుడు ఎవరైతే ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది కూడా ఒక మెషినే. వాళ్ళు అక్కడ వచ్చేట మనకు డేటాబేస్ వెబ్సైట్ ఒక మనిషి టైప్ చేసినా అది మెషిన్ ప్రకారం ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఏదో మనకు ఒక కాలంలో సిమ్టమ్స్ పెడితే డిసీజ్ ఇది అని చెప్పి ఏఏ చెప్పేస్తుంది. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇట్ ఇస్ అ మెషిన్ ఓన్లీ. ఎప్పుడైనా ఒక డాక్టర్ ఒక పేషెంట్ని చూసేది వేరు, ఒక మెషిన్ను మనకు కనిపించకుండా చూసేది వేరు. ఎందుకంటే ఎప్పుడైనా పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇట్స్ నాట్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఇట్లానే వస్తుంది ఇట్లా ఉంటుంది అని ఎక్కడా ఉండదన్నమాట. మనం పేషెంట్ని చూసి ఆయనకి ఏం అవసరమో ఆయనకు అవసరమైనట్టు పెడతాం ట్రీట్మెంట్. ఇప్పుడు మీరు కొంత సిమ్టమ్స్తో వస్తారు, నేను కొంత సిమ్టమ్స్తో వస్తాను, మన ఇద్దరికి సేమ్ సిమ్టమ్స్ అయినా మీకు అవసరమైన టాబ్లెట్స్ అవసరమైన ట్రీట్మెంట్ ఉంటుంది, నాకు అవసరమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో పేషెంట్కి ట్రీట్మెంట్ ఎప్పుడైనా ఇండివిజువలైజ్ చేస్తాం, అంటే కస్టమైజ్. ఇప్పుడు ఎలా అయితే ఒక డిజైన్ ఒక శారీ కస్టమైజ్ చేసుకుంటారు, అలాగా ట్రీట్మెంట్ కూడా పేషెంట్కి తగ్గట్టు ఉంటుంది. సో మీరు కామన్గా వెబ్సైట్లో చెక్ చేసినప్పుడు గూగుల్లో కామన్గా వస్తుంది కానీ మీకు పేషెంట్కి తగ్గట్టు రాదు. ఐ డు నాట్ సజెస్ట్ దట్. దానివల్ల ఉపయోగం కన్నా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఒక పేషెంట్ డైరెక్ట్గా వచ్చి నేను స్టెత్ పెట్టి చూసి చెప్పిన దానికి వాళ్ళ కంప్యూటర్లో చూసిన దానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. మొత్తమే చూసుకుంటే ఈ వైరల్ ఫీవర్లకి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో కానీ మంచినీరులో కూడా పరిశుభ్రత పాటించాలని చెప్తున్నారు. ఎక్కువగా ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఇంటర్నెట్ని ఆశ్రయిస్తున్నాం, అందులో వచ్చినటువంటి మెడిసిన్ని చాలా ఎక్కువ మంది మెజారిటీ వాడే పరిస్థితులకు వచ్చేసాం కాబట్టి అవి చాలా ప్రమాదకరం. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది వచ్చినప్పుడు తప్పనిసరిగా మంచి వైద్యుడిని సంప్రదించాలని కూడా సూచించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ బాయిగ్రాస్తో సాగర్, బిగ్ టీవీ.